మహిలోకి దిగి వచ్చి మాధుగా మనిషిగా మార్చావు. మదినే మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరు రూపమిచ్చావు. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మాధవుగా మారి మనిషిగా మార్చావు. మదినే మాధుర్యముగా మార్చి మహిమలో నేను మహిమతోనున్నా మహిమగా మార్చింది కృపా. మహిమలో నేను మహిమతోనున్నా మహిమగా మార్చింది యేసయ్యా. నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేను ఉండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేను ఉండలేనయ్యా. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఆరాధన చేసి అదృష్టమిచ్చింది కృపా. ఆరాధన చేసి అదృష్టమిచ్చింది యేసయ్యా. నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేను ఉండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే. అలాగే మన యేసయ్య కృప చాలు పాడదాం. యేసయ్యా నీ కృప నాకు చాలు. చప్పుడు కొడుతూ నీ కృప లేనిదే నేను ఉండలేనయ్యా. ఇంకొకసారి యేసయ్యా నీ కృప నాకు. వెనుకున్నవాడు చప్పుడు కొడుతూ కలిసి పాడుతూ యేసయ్యా 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 యేసయ్యా. నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేను ఉండలేనయ్యా. నీ దయ లేనిదే నేను బ్రతుకలేనయ్యా, నీ కృప లేనిదే నేను ఉండలేనయ్యా. నీ దయ లేనిదే నేను బ్రతుకలేనయ్యా, నీ కృప లేనిదే నేను ఉండలేనయ్యా. నే బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా. నేనెంత పొగడినా నా ఆశ తీరదు, నేనేమి చేసినా నీ రుణం
పొగడినా నా ఆశ తీరదు, నేనేమి చేసినా నీ రుణం తీరదు. కన్నీటిలోనైనను కలిమిలోనైనను కరోనా అయినను ఏ స్థితిలో నేనున్నా నీ కృప విడువలేదే ఏ క్షణమైనను, నీ కృప విడువలేదే ఏ క్షణమైనను. నీ కృప చాలు దేవా, నీ ప్రేమ చాలు దేవా, నీ కృప చాలు దేవా, నీ ప్రేమ చాలు దేవా. దేవుని నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. గట్టిగా అందరు కలిసి ఆమేన్ చెప్పండి. ఆమేన్. మంచిది. చివరిలో ప్రార్థన చేస్తాను. మీరు అర్పించిన ప్రతి కానుకలకు దేవుడు సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని అందరికి అనుగ్రహించును గాక. వాక్యాన్ని చదువుదాం. మన ధ్యానాంశం కొరకు పరిశుద్ధ లేఖనాలు తెరిచి ఒక మాటను నేను చెప్తాను. సాధ్యమైనంత వరకు తీయడానికి చూడడానికి ప్రయత్నం చేయండి. నేనే చదువుతాను. దేవుని వాక్యాన్ని విందాం. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనాన్ని నేను చదువుతాను. నీ దేవుడిని యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకునను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. నా తండ్రి ఈ మాటలు చెప్పండి. నీ దేవుడైనా, కొంచెం పర్వాలేదు చెప్పండి అమ్మా, నీ దేవుడైనా యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించని ఎడల నీవు ఏ పని పూనుకొనునను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. చాలు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకలు దీవించి రాత్రి నిశ్చయంగా ప్రభువే మనందరితో మాట్లాడును గాక. తల పైకెత్తండి. సందేశం ప్రారంభించే ముందు 3 ప్రాముఖ్యమైన మాటలు. నేను ఇక్కడికి ఎవరిని విమర్శించడానికి రాలేదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు క్రైస్తవ కుటుంబాలైనా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ప్రభువుని నమ్ముకోకుండా ఉంటే, ఒకవేళ క్రైస్తవ సభల్లో అదే పనిగా కొంతమంది ఇతర దేవుళ్ళ గురించి దేవతల గురించి విమర్శనాత్మకంగా మాట్లాడతారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా నేను ఏమన్నా, కానీ ఈరోజు సభ అట్లాంటిది కాదు అని చెప్పడం కొరకు ఈ మాట గుర్తు చేస్తున్నాను. ఎవరి దేవుళ్ళు వాళ్ళ గొప్ప, ఎవరి ఆరాధనలు వాళ్ళవి, ఎవరి పూజలు వాళ్ళవి. ఎవరిని కించపరచడానికి, అగౌరవంగా మాట్లాడడానికి మన మనస్సాక్షి కూడా అలా ఉండకూడదు. 2 రాజ్యాంగం కూడా మనకు ఆ హక్కునివ్వలేదు. క్రీస్తుని గురించి ప్రకటించడం, మిగతా ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు వాక్కు స్వాతంత్ర హక్కు, మత స్వాతంత్ర హక్కు ఉంది కాబట్టి ప్రకటించుకోవడం వరకు ఓకే, కానీ ఇతరుల్ని విమర్శించడం అనేది కరెక్ట్గా అనేది నా అభిప్రాయం. కాబట్టి ఇక్కడ కూర్చున్న వాళ్ళైనా బయట ఉండి వింటున్న వాళ్ళైనా ఒకవేళ మమ్మల్ని ఏమైనా తిడతారేమో, వాళ్ళ దేవుళ్ళ గురించి చెప్పడం మానేసి మా దేవుళ్ళ మీద తగులుకుంటారు అనుకుంటే కనుక దయచేసి అలాంటి సభ కాదు. నేను ఎవరు విమర్శించడానికి రాలేదు. ప్రశాంతంగా దేవుని వాక్యాన్ని వినొచ్చు. రెండవది, నాకు సమయం దొరికింది కదా అని చెప్పి ఏ సందేశం పెడితే ఆ మాట మాట్లాడితే మీ అందరికంటే ముందు నేను దేవునికి లెక్క అప్పచెప్పాలి. ఆ భయంతో నేను సందేశాన్ని ప్రారంభిస్తున్నా. రూల్స్ మీకు మాత్రమే పెట్టి మీరు ఇలా ఉండాలి అలా ఉండాలని మీకు మాత్రమే చెప్పి దాని ప్రకారం నేను లేకపోతే, ఒకవేళ లేని బోధని నేను చెయ్యని, నేను పాటించని బోధని మీకు చెప్తే మీ అందరికంటే ముందు నేను దేవునికి ఆన్సరబుల్. అది నేను లెక్కపు చెప్పాలా. ఆ భయంతో నేను సందేశాన్ని ప్రారంభిస్తున్నది. థర్డ్ థింగ్, మీరు మంచి అనుభవం కలిగిన విశ్వాసులు, చాలా మంచి దైవ భక్తి కలిగిన వాళ్ళని చెప్పడానికి ఏం సంకోచం లేదు. కాబట్టి కొంచెం అనుభవం పెరిగిన వాళ్ళకి ఇలాంటి అవగాహన, ఇలాంటి ఆలోచన ఉండొచ్చు. ఆ చిన్నోడు చెప్తున్నాడు, మా సేవకులు చాలా పెద్దోళ్ళు, మేము చాలా పెద్ద సందేశాలు విన్నాం, వీళ్ళు చెప్తే వినాలనా అనే ఆలోచన ఉంటుందేమో అని అనుకుని మాట గుర్తు చేస్తున్నాను. వాక్యంలోకి వెళితే చాలా మంచి వరాలు కలిగిన వ్యక్తులు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. దానికి ఉదాహరణ కొర్నేలి. ఏకంగా దేవదూతతో మాట్లాడించుకోగలిగినంత గొప్పోడు ఆయన. డైరెక్ట్గా దేవదూత వచ్చి మాట్లాడుతుంది ఆయనతో. కొర్నేలిని ప్రార్థనని ధర్మకారులని యెహోవా సన్నిధికి
జ్ఞాపకార్థంగా చేర్చబడి ఉన్నాయని. సరే, దేవదూతతో మాట్లాడించుకునే వాడికి మధ్యలో పాస్టర్ గారు అవసరం అంటే ఆది అపోస్తుల క్రమం ప్రకారం అవసరం. అదే వాళ్ళు నేర్పించిన బోధన క్రమం. దేవదూతతో మాట్లాడించుకున్న ప్రవచన వరం కలిగిన వ్యక్తులైనా, కొంచెం వివేచన వరం కలిగిన వ్యక్తులైనను దేవుని వాక్యం అవసరం. వాక్యాన్ని వివరించే సేవకుడు అవసరం. కాబట్టి మీ అనుభవాన్ని కొంచెం పక్కన పెట్టి దేవుని వాక్యాన్ని వినండి. ఇది 4వ మాటే, కానీ చాలా ఇంపార్టెంట్ మాట. దయచేసి మీ మొబైల్ ఫోన్స్ కొంచెం సైలెంట్లో పెట్టి, లేకపోతే పూర్తిగా వైబ్రేషన్ కూడా తీసి మొబైల్ ఫోన్ పక్కన పెట్టి దేవుని వాక్యాన్ని వినండి. కుదరదు, నాకు అట్లా అవ్వదు, పని అవ్వదు అనుకుంటే మీరు వెళ్ళిపోవచ్చు. ప్లీజ్, ఇలా అంటున్నందుకు మీ మనసు ఏమన్నా బాధపడితే క్షమించండి. ఇక్కడ కూర్చుని అదే పనిగా ఫోన్ చూస్తూ దేవుని వాక్యం వినడం ఎంతవరకు సమంజసం అనేది మీరే ఆలోచించుకొని దేవుని వాక్యాన్ని ప్రశాంతంగా వినండి. మరొకసారి చాలా హంబుల్ రిక్వెస్ట్ ఇది, ప్లీజ్ మీ మొబైల్ ఫోన్స్ని దయచేసి సైలెంట్లో పెట్టండి. సాధ్యమైనంత వరకు వాటిని చూడకుండా ఉండడానికి ప్రయత్నించేయండి. సందేశం ప్రారంభిస్తున్నాను. దావీదు గారు తన మరణకాలం సమీపించిన వెంటనే కొడుకును కూర్చోబెట్టుకుని కొన్ని విషయాలు చెప్తున్నాడు. సర్వసాధారణంగా ఎవరైనా